హాయ్ అండి, నమస్తే. శక్తి హోమ్ గార్డెన్కి స్వాగతం అండి. మళ్ళీ మనం ఉరుముతాత వస్తున్నాడు, వాన వస్తుంది. చెరుకు అట్లే పెడితే చెరుకు రాదండి. ఇవన్నీ దీన్ని ఇప్పుడు ఎట్లా చేసుకోవాలని చూపిస్తా. మీరు చెరుకు కొంతమందికి చెరుకు రాదు, అంతే దాని పని. చెరుకు పెట్టాలంటేనే నాకు విసుగు వస్తుంది అనగా నేను విన్నా, చెప్పినారు అట్లా. ఇట్లంతా తీసేసి దీన్ని ఎట్లా చేస్తే చెరుకు బాగా వస్తుంది నాకు కూడా తెలీదు. మొన్న వేరే ఒకరు చెప్తే చూసిన, నేర్చుకున్నా. మీరు కూడా ఇదే మాదిరి నేర్చుకొని చెరుకు బాగా రావాలంటే, చెరుకు కూడా మనకు ఆరోగ్యానికి మంచిదే కదా. ఈ చెరుకు ఎట్లా చుట్టుకోవాలన్నమాట దీన్ని నీట్గా. ముందు ఒక కుంపటికి 8 చెరుకులు మాత్రమే చూపించిన మీకు, ఈసారి దండిగా ఉన్నాయి. రాదు చెరుకు సరిగ్గా అనేది కొందరికి అపోహలు ఉంది. అపోహ మాత్రమే అది. చెరుకు బాగా వస్తుంది, కానీ ఇట్లా చేసుకోవాలి. ఇవన్నీ తీసేయాలి బాగా. ఇట్లుంటే ఇది పెరికేయాల, ఇట్లాంటివన్నీ పెరికేయాల. ఇట్లుంటే మళ్ళీ రాదు అది. మళ్ళీ మోస వస్తుంది, ఆ మోస దానికే వేసి కట్టుకుంటూ వస్తే ఇదంతా మొత్తం తీసేసుకునే ఇలా ఇట్లా చేసుకోవాలి. ఇవి ఇట్లా ఇట్లా ఇది ఇట్లా ఇంచింది అనుకో, ఇరిగిపోయింది అనుకో, తీసేయాలి. కానీ అట్లా ఇంచల్లా. చెరుకు బాగా రావాలంటే ఈ మాదిరి అంతా మొత్తం అంటే ఇంత ఎత్తు ఖచ్చితంగా కావాలా. ఎక్కువ ఎండ పొద్దులో లేకుండా కొంచెము తెల్లవారిని దీని పని చేస్తే, సాయంత్రం అన్నా తెల్లవారన్నా ఆకులు ఇట్లా అయింది. ఆకులన్నీ ఇట్లా పైన పెడతాం కాబట్టి హైట్ ఎక్కువ వస్తే బాగా దేనికో దానికి కట్టేయాలా. ప్రతిదీ మనము తినే వస్తువులు, ఫ్రూట్స్ కానీ, చెరుకు కానీ, కూరగాయలు కానీ అన్నీ మనము తినేటి వస్తువులన్నీ మనకు ఆశ ఉంటుంది పెంచుకోవాలా అని. ప్రతి ఒక్కరు ఇట్లా పెంచుకోవాలి కూడా. అయిండేటివి మాత్రం ఇట్లా తీసుకొని, ఇవి ఇప్పుడు బాగా పెద్దగా అయినాయి కదా, ఇవి 2 కుంపట్లు కాబట్టి 2 కుంపట్లు చుట్టేసి మళ్ళీ దానికి పెట్టాల. ఇట్లా తీసుకొని అట్లా పురి పెట్టుకొని అట్లా తీసుకోవాలి. వర్షానికి చెదురు మీద అయిపోయింది కాబట్టి తర్వాత మళ్ళీ ఒకసారి మీకు అర్థమయ్యేదిగా నెక్స్ట్ టైం చుట్టినప్పుడు కూడా పెడతాను. చిన్నవి అట్లా చుట్టేయకుండా నల్ల చెరుకు కూడా, ఇది అనకాపల్లి చెరుకు అంటారు దీన్ని. నల్ల చెరుకు కూడా బాగా అంత పొట్టు తీసేసింటారు, అట్లా తీయకూడదు. అట్లా పుర్రి పెట్టుకొని అట్లా చుట్టేస్తా.
ఇంకా మోసలు వస్తాయి కింద. ఆ మోసలు వస్తే ఆ మోసలు కూడా ఇదే మాదిరి దీనికి కట్టేసుకుంటా రావాల. కొత్తగా గార్డెన్ పెట్టుకునే వాళ్ళు ఇది చూసి ఖచ్చితంగా ఇది చేసుకుంటే బాగా నీట్గా చెరుకులు బాగా వస్తాయి. ఇంకా దీన్ని ఇప్పుడు వర్షం వచ్చి కాబట్టి 10 రోజులకు ముందే చుట్టాలి. దీన్ని బాగా వచ్చినాయి, ఒక 10 రోజుల ముందే చుట్టాలి. చెరుకు రావట్లా, ఏదేసిన చెరుకు అట్లట్లే ఎండిపోయేది, ఎట్లే పాడైపోతుంటే అందుకని మళ్ళీ చూసినాను. ఒక అతను చెప్పినాడు ఇట్లా చూసుకోవాలని. ఇట్లా వచ్చేసిందంటే ఇది అవసరంలా. ఇది చూడు ఎండిపోయింది, ఇది ఫిగర్ ఎండిపోయింది. ఇది ఎండిపోయిందంటే ఇట్లా వచ్చేసింది. దీన్ని కూడా మనం జాగ్రత్తగా పెంచాలి కాబట్టి ఇది పెద్ద అయినా వస్తే తీసేయాల ఇట్లా. అదే ఆకులన్నీ ఇట్లా తీసేయాలన్నమాట, కిందకి ఇట్లా ఈ మాదిరి తీసేసి చుట్టుకుంటే ఊడిపోయి తీసేయచ్చు. అవి పుర్రి పెట్టుకుంటా దాన్ని చుట్టుకుంటా రావాల. ఇట్లా అనేసి మళ్ళీ ఇట్లా అనుకుంటా రావాలి. ఇట్లా మీరే చూస్తారు కదా తర్వాత మళ్ళీ ఎట్లా చుడతా ఎట్లా వస్తుంది. ఇది 8 చెరుకులు మాత్రం చూపించిన ముందు, మీకు చెరుకులు ఎట్లా పెట్టేది కూడా చూపించిన. చెరుకులు అంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఇదే మాదిరి చేసి చెరుకును కూడా అట్లా పురి పెట్టుకోవాలి. అట్లా ఎక్కడైనా బజార్కి బయట పోతే చెరుకు పాలు తాగుతాం, అది కూడా ఆరోగ్యానికి మంచిది. కడుపు నొప్పి అట్లా లేకుండా డైజెస్ట్ బాగా అవుతుంది. అదే చెరుకు మనము తిన్నామనుకో బాగా జీర్ణశక్తి బాగా అవుతుంది. ఇప్పుడు ఇట్లుంది, తర్వాత చుట్టినప్పుడు బాగా వచ్చేస్తుంది. ప్రతిసారి ఆకులు పైన కొంచెం వాడినాయంటే అవి చుట్టల్లా. దీనికి ఇంకా పేడ కలిపి పోసేస్తే వచ్చేస్తుంది. ఇంకోసారికి ఇవి 2 కలిపి ఇట్లా చుట్టేస్తే ఒక చోటగా పైకి బాగుంటాయి. చూడండి ఎంత బాగుందో, చెరుకులు ఎంత బాగా లావ్ అయినాయి. బాగా అవుతాయి. ఇది కూడా లావ్ అవుతుంది. ఇందులో కూడా ఎర్రలు బాగున్నాయి. ఇది చూడండి ఎన్ని ఉన్నాయి. ఎర్రలు బాగా ఉత్పత్తి అవుతాయి. బాగా పెద్దగా మనం ఏంది చేసినా ఎర్రలతోనే. ఇవే మంచి పోషకాలు ఎరువు అందించేది. కంపోస్ట్ ఎరువు వేయి,
కోకోపీట్ అయ్యి ఇవి తిని బాగా మంచి ఎరువునిస్తాయి. ఇవంతా ఎరువే. ఎంత బాగుందో చూడు. ప్రతి ఒక్క కుంపట్లోన ఎరువు బాగా ఇస్తాండయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.